అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన తిరుగుబాటు స్టార్ట్ అయింది. చాలా మంది జనాలు పొట్టుబాటు తిడుతున్నారు, పొట్టుబాటు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు శంకుస్థాపనలకు పోయినా, లేకపోతే సన్నబియ్యం పంచడానికి పోయినా, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి పోయినా అక్కడ ఉన్నటువంటి జనం తరిమి కొడుతున్నారు. ఒకసారి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఈ వీడియోలు మీకు వినిపించే కంటే ముందు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహను బూతులు తిట్టిన మహిళలు అట. ఒక కీలకమైనటువంటి వార్త తెరపైకి వచ్చింది. ఆందోళ్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మహిళల బూతు పురాణం. పొట్టుబొడు తిట్టిన మహిళలు, మామూలు తిట్లు కాదు, భయంకరమైనటువంటి తిట్లు తిట్టిరు. ఆ వీడియో నేను మీకు చూపించలేకపోతా ఉన్నా, కానీ మీకు మ్యూట్ పెట్టి ఆ వీడియో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్నబియ్యం ఇస్తే రేషన్ కార్డులు లేని మేము ఎటు పోవాలి, ఏం చేయాలని తిట్టిన మహిళలు. ఇచ్చిన మాట ప్రతిసారి తప్పుతున్నారని మహిళల ఆగ్రహం అట. దామోదర్ రాజనరసింహను పొట్టుబడి ఇచ్చారు, మామూలు తిట్టుడు కాదు. అట్లనే రేవంత్ రెడ్డి కూడా తిడుతున్నారు పొల్లు. మహిళలు తిడుతుంటే వీడియోలు తీయొద్దని పోలీసులకు, ఆ మహిళలు తిడుతుంటే వీడియోలు తీయొద్దని పోలీసులకు తెలిపిన మంత్రి దామోదర్ రాజనరసింహ వీడియోలు తీయకుండా అష్ట కష్టాలు పడ్డ పోలీసులు నాయకులు అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం. ఎంత ఘోరంగా చూడండి ఈ పరిస్థితి. వీడియోలు తీయకూడదు అని చెప్పి దామోదర్ రాజనరసింహ పోలీసులకు చెప్పినట్టు, ఎవరైనా వీడియోలు తీస్తే ఇమీడియట్గా ఫోన్లు గుంజుకోర్రి అని చెప్పినట. వీడియోలు తీయకుండా ఉండడానికి అష్ట కష్టాలు పడ్డరట. సన్నబియ్యం పంచనీకి పోయిండు దామోదర్ రాజనరసింహ గారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పోతే పొల్లు తిట్టిన జనం, మామూలు తిట్టుడు కాదు. ఇదొకటి. ఇంకొకరు జరిగింది ఒక సంఘటన. ఇదేంటంటే, ఇంకో నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పైన కూడా జనం ఇట్లనే రియాక్షన్ అయ్యారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు కానీ సన్నబియ్యం ఇస్తామని వచ్చారా? ఇంతకు ముందు ఇస్తామన్నవి అన్ని ఇచ్చారా? రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో చొప్పనండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ సందీప్ కుమార్ రఘును నిలదీసిన మహిళలు అట. ₹500 గ్యాస్ సిలిండర్ మహిళలకు, నెలకు 2500 రుణమాఫీ లేదంటూ ఆగ్రహం. ఇప్పటిదాకా కాలేదని చెప్పి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులో కూడా తమ పేర్లు ఇంకా నమోదు కాలేదంటూ ఎమ్మెల్యేలను అధికారులను నిలదీసిన మహిళలు అని చెప్పి పొల్లు తిడుతుర్రండి ఊళ్ళో జనం. మామూలు తిట్టుడు కాదుగా. నాకు తెలిసి మహిళలు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే రైతు బంధు దెబ్బకి వీళ్ళు ఉంటారా? రైతు బంధు దెబ్బకి నెత్తి పట్టుకుంటారు. రైతులందరూ సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ రానికి కూడా అడుగున్నారు రైతులు, పట్టాపాస్ పుస్తకాలు పట్టుకొని. మాకెందుకు ఇయ్యరు రైతు బంధు అని చెప్పి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒకసారి మీకు ఈ వీడియో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్. కానీ చాలా దారుణం ఉంది పరిస్థితి నియోజకవర్గాలలో. ఏ ఎమ్మెల్యే అయినా కాన్స్టిట్యున్సీలో తిరగాలంటే ఫస్ట్ భయపడుతున్నాడు. ఎక్కడ మమ్మల్ని జనాలు తరిమి కొడతారో, ఎక్కడ మమ్మల్ని జనాలు ఇబ్బంది పెడతారేమో అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు భయప్రాంతులకు గురవుతున్నారు. చాలా వీడియోస్ ఉన్నాయి, నేను మీకు ఒక్కొక్కటి చూపించేటటువంటి కార్యక్రమం చేసి చూడుర్రి. ఫస్ట్ దామోదర్ రాజనరసింహ గారి పరిస్థితి చూపిస్తా. పాపం ఏం చేయాలో అర్థం కాక, వీడియోలు ఎవరు తీయకుండా చేయరి అని చెప్పి పాపం చెప్పిండట. ఇక చూడుర్రి, పొట్టుబొడు తిట్టానని, మామూలు తిట్టుడు కాదు. నేను చూపించలేను, బూతులు మీకు వినిపించలేను. ఇక దాంట్లో అయినా మీకు అర్థం కాదు, లొల్లి ఉందంతా వీడియో కూడా. మీకు అంతా ఆ బూతులు కూడా మీకు పెద్దగా అర్థం కాదు, కానీ తిడుతురు జనం. అంటే నేను బూతులను ప్రోత్సహిస్తున్నాను మీరు అనుకుంటున్నారేమో, కానీ జనాలు తిడుతురు రియాలిటీలో. ఇగో మామూలు తిట్టుడు కాదు. ఇగో పోలీసులు వచ్చి వీడియోలు ఆపుతున్నారు, తీయొద్దు వీడియోలు అని చెప్పి. మహిళలు తిడతా ఉంటే పోలీసులు వచ్చి వీడియోలు తీయొద్దని ఆపుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆపుతా ఉన్నారు, వీడియోలు తీయొద్దు, ఫోను జేబులో పెట్టుకోండి, బయట తీయొద్దు అని చెప్పి. దామోదర్ రాజనరసింహ గారి బాధ, ఎంత బాధ ఉంది ఆయనకు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళ బూతులు మనం వినలేము, అందుకు నేను మాట్లాడుతున్నా. మీకు అర్థం కావద్దు వాళ్ళు తిట్టే బూతులు అని చెప్పి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మన వీడియోలు చూస్తూ ఉంటారు. మరి ఎందుకు చెప్పి పథకాలని ఎవడు చెప్పమన్నాడు, ఏం చేయలేదు ఇప్పటిదాకా అంటున్నారు జనం. పాపం అండి దామోదర్ రాజనరసింహ గారు ఎంత బాధపడుతుండో. సన్నబియ్యం ఇస్తున్నారు కానీ మాకు అసలు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పిర్రు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్నబియ్యం వేయడం ఏంది అని చెప్పి మహిళలు అంటున్నారు. ఇట్లుంది పరిస్థితి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. గ్రౌండ్ రియాలిటీలో మామూలు పరిస్థితి లేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి, మామూలు ఇబ్బందులు కాదు, అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు.
తర్వాత ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం మీరు చూడొచ్చు. సన్నబియ్య కార్యక్రమంలో మేడిపల్లి సత్యంని కూడా గిట్టే నిడుతురు, జనం విమర్శిస్తా వస్తున్నారు. ఏమైంది, అన్ని చేస్తా అని చెప్పి ఏడ చేసిర్రు, ఎప్పుడు చేస్తారు అని చెప్పి పొల్లు 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 అంటే పొల్లు పొల్లు. ఈ వీడియోకి స్టక్ అవుతున్నది, చూపిస్తా మీకు. అన్ని నియోజకవర్గాలలో పరిస్థితి ఇదే అండి. అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిస్థితి ఇదే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగాలంటే భయప్రాంతులకు గురవుతున్నారు. చాలా మంది భయపడుతున్నారు. మేము పోతే ఎక్కడ మా కారు కింద బండలు పెడతారో, మేము పోతే మా కారు కింద ముళ్ళులు పెడతారో, మా టైర్ పంచర్ చేస్తారేమో, ఆయనతో మమ్మల్ని గలవట్టుకొని కొడతారేమో, ఆయనతో మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగడం బంద్ చేశారు మొత్తం. ఎందుకంటే ఏమైంది మరి ఈ 16 నెలల పరిపాలన ఏం చేశారు వీళ్ళు? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, పెన్షన్ లేదు, 2500 లేదు, 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి లేదు, అన్ని ఫెయిల్ కదా, మొత్తం ఫెయిల్. వీళ్ళు చేసి నేను లేదు చక్కగా. ఈ వీడియో కొంత రావట్లేదు, ఇబ్బంది పెడుతున్నది. ఈ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కావాలంటే నేను ఫోన్లో చూపిస్తా, ఫోన్లో వస్తుందేమో. మేడిపల్లి సత్యం గారిని పాపం ఆయన బాధ కాదండి, ఇగో ఫోటో. ఆయన బాధ అంటే బాధ కాదు, సమాధానం చెప్పలేక వెళ్ళిపోయిండు. సమాధానం చెప్తున్నాడని వర్కౌట్ అవుతలేదు, సమాధానం చెప్తూనే ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మహిళలు ఇంటలేరు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. 15 నెలల కాంచెలు మిమ్మల్ని చూస్తున్నాం, మీ కథ చూస్తున్నాం, ఇంకా ఎంతమందిని నమ్మిస్తారని చెప్పి చెప్తున్నారు. ఇగో పాపం వీడియోలు తీయనిస్తలేరు, వీడియోలు తీయొద్దు. ఎందుకంటే వ్యతిరేకత వీడియోలు బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది కదా. అందుకు ఇగో కాళ్ళు చూపిస్తుండ్రు, చేతులు చూపిస్తుండ్రు, వీడియోలు తీయనిస్తలేరు. తీయొద్దు, బంద్ చేయని చెప్తున్నట. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నదండి. ఇగో మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారి బాధ. ఏమో తిట్టుడా, జనం పొల్లు తిట్టుతూనే రండి. వెళ్ళిపోయింది, దెబ్బకి వెళ్ళిపోయింది, పరుగులు. అందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే. ఇగో ఘోరం అంటే ఘోరం పరిస్థితి. ఎట్లా తింటారు చూడు మహిళలు. ఇక పొల్లు విమర్శలు. ఇట్లా ఏం చేయాలో అర్థమవుతలేదు ఎమ్మెల్యేలకు. ఏం చేయాలో అర్థం కాక మెంటల్ ఖరాబ్ అవుతుంది. ఓ వైపేమో మహిళలు వినేటట్టు లేరు, రైతులు వినేటట్టు లేరు, నిరుద్యోగులు వినేటట్టు లేరు, వృద్ధులు వినేటట్టు లేరు. పెన్షన్ రానటువంటి వృద్ధులు ఎమ్మెల్యేలను పోయేటప్పుడు కారు డోర్ ఇట్లా కొడుతురట, ఇట్లా గ్లాస్ కొట్టి 4000 ఏమైంది అంటురట. 4000 ఏమైంది? నిరుద్యోగులు కూడా వాళ్ళు పోతుండే వాళ్ళని అడ్డుకొని 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నారు కదా సార్, ఏమైందని అడుగుతురు. సమాధానం చెప్పలేకపోతున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఎందుకంటే పైసలు లేవు. పైసలు ఎక్కడున్నాయి పైసలు? అసలు పైసలు జీరో కదా, సున్నా కదా మన దగ్గర పైసలు లేనప్పుడు ఏం చేస్తాం? మూసుకొని ఉండే, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి పైసలు లేక సైలెన్స్ ఉంటారు అనేది ఒక పెద్ద చర్చ. కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది గ్రౌండ్ రియాలిటీలో. మామూలు పరిస్థితి లేదు. చాలా మంది విమర్శిస్తున్నారు, తిడుతుర్రు. చాలా మంది ఇటు మహిళల ఆగ్రహంతో ఉన్నారు, రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎన్ని చెప్పిరండి, ఎన్ని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, ఎన్ని అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిర్రు. అన్ని చేస్తాం, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, బతుకమ్మ చీరలు ఇస్తాం. తర్వాత మేము కేసీఆర్ ఏమో దళితులకు దళిత బంధు 10 లక్షలు ఇస్తాం, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. గిరిజన బంధు అన్నారు, ఎస్సీ బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, మైనార్టీ బంధు అన్నారు. ఎన్ని చెప్పి ఇంకా ఓసీ బంధు కూడా అంటారు అవసరం అనుకుంటే. అన్ని చెప్పి 16 నెలలు అయిపోయింది. 1,58,000 కోట్ల అప్పు చేసిండు, పప్పు కూడు పెట్టిండు, కథం. ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థమవుతలేదు. పరేషాన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. నెత్తి ఖరాబ్ అవుతుంది ఎమ్మెల్యేలకు. ఒకటే పరుగులు ఇట్లా ఉరుకుతా ఉన్నారు ఎమ్మెల్యేలు, పరుగులు తీస్తా ఉన్నారు. నెత్తి పట్టుకొని కూర్చున్నారు ఎమ్మెల్యే. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. నియోజకవర్గాలను ఎట్లా తిరగాలి అంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇదే చెప్తున్నారట, మా నియోజకవర్గాలలో మేము ఎట్లా తిరగాలి. ఇప్పుడు మంత్రులపైనే మరలబడుతుంది ఎమ్మెల్యేలు, పెద్ద లెక్కన ఎమ్మెల్యేల పైన కూడా మరలబడతారు. జనాలకు వారు ఎమ్మెల్యేనా, ఎంపీయా, మంత్రి, ఎమ్మెల్సీ అనేది ఏముండదు. మాకు మంచి చేస్తామా లేదా, మాకు చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తావా లేదా అనేది చూస్తారు జనాలకు, అంతే. అంతకు మించి ఏం చూడరు కదా. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. సరే, ఏది ఏమైనా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా వ్యతిరేకత పెరుగుతా ముందుకు వస్తూ ఉంది. జనాలు చాలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, పరలబడతా ఉన్నారు, జనాలు తరిమి కొడతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని. మరి చూడాలి మరి ఏం జరగబోతుందో. నాట్ ఓన్లీ 2 నియోజకవర్గాలు, చాలా నియోజకవర్గాలలో పరిస్థితినే ఉంది. వీడియోలు కూడా బయటికి రానియకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం మరి రేవంత్ రెడ్డి పాలన పైన పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుంటుంది, గిట్లనే ఉంటుందా, గిట్లనే ముందుకు పోతుందా, లేకపోతే మన ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు అనేది కూడా ముందు
వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.